హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు మన కామెడీలోనే ఒక స్పెషల్ వినాయకుడిని అయితే మీకు చూపించబోతున్నాను. ఈ మండపం వచ్చేసి వాయుసేన అనే గణపతి మండపం వాళ్ళు చాలా యూనిక్ గా డిజైన్ చేశారు. సో మన ఇండియన్ ట్రెడిషనల్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండేలాగా మొత్తం రెడ్ కలర్ లో డిజైన్ చేశారు. ఈ రెడ్ కలర్ ఎందుకోసం ఉందంటే మన హిందూ సోదరుని చంపి మన ఆడవాళ్ళ సింధూరాన్ని తూట్ చేసిన పాకిస్తాన్ వాళ్ళ పైన పగ తీసుకోవడానికి మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఆపరేషన్ సింధు అనే పేరుతోటి యుద్ధం చేసి ఘన విజయం సాధించారు. ఇలాంటి సంఘటన మనం ఎప్పుడు మర్చిపోకూడదు అని చెప్పేసి ఈసారి వాయుసేన గణేష్ మండపం వాళ్ళు ఆపరేషన్ సింధూర్ అనే గణపతిని కూర్చోబెట్టడం జరిగింది. ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత రెడ్ కలర్ లో పెట్టారో. మొత్తం డిజైన్ సింధూరం డిజైనింగ్స్ అయితే చాలా హైలైట్ గా కనిపిస్తున్నాయి. చాలా మంది రకరకాల గణేష్ మండపాలను అయితే డిజైన్ చేస్తారు. బట్ మన కామెడీలో ఫస్ట్ టైం వాయుసేన అనే గణేష్ మండపం వాళ్ళు మన ఇండియన్ ట్రెడిషనల్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండేలా వాయుసేన గణేష్ మండపం వాళ్ళు ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం చాలా కొత్తగా అనిపించింది. నేను కామెడీకి వచ్చినప్పుడు చాలా మంది అయితే నాకు అదే సజెస్ట్ చేశారు. అన్న ఆపరేషన్ సింధూర్ అనే గణపతిని అయితే పెట్టారు, ఒకసారి వెళ్ళి చూడండి అని చెప్పారు. అక్కడ వెళ్ళిన తర్వాత నాకైతే చాలా రిలీఫ్ అనిపించింది. అండ్ ఎక్కడ చూసినా సరే కానీ మన సింధూర్ హైలైట్ అయ్యేలాగా డిజైన్స్ కూడా చేయించుకున్నారు. అలాగే వాయుసేన అనే గణేష్ మండపం వాళ్ళు ఒక లక్కీ డ్రా కూడా పెట్టారు. ఈ లక్కీ డ్రా గురించి మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే నిమజ్జనం టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. జై బోలో గణేష్ మహారాజ్ కి.